అది రాష్ట్ర పాలనకు గుండెకాయ. ముఖ్యమంత్రి మొదలుకొని వేల మంది పనిచేసే ప్రధాన కార్యాలయం. పేరుకు హై సెక్యూరిటీ జోన్. అభద్రతా ప్రాంతంగా మారుతోంది. ఈ ప్రమాదాలతో వెలకట్టలేని నష్టం జరుగుతోంది. మరి ఇలాంటి ఘటనల అనుభవంతో అధికార యంత్రాంగం పాఠాలు నేర్చుకున్నారా అంటే మౌనమే సమాధానం. మహారాష్ట్ర సచివాలయంలో భారీ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన పరిపాలనా కార్యాలయ భద్రతపై ఓ కథనం. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే ప్రభుత్వ ఉత్తర్వులు రూపుదిద్దుకునేది ఇక్కడే. ముఖ్యమంత్రి సహా సచివులు, ప్రభుత్వ కార్యదర్శులు, ఇలా పాలనా యంత్రాంగం యావత్తూ అక్కడే కొలువై ఉంటుంది. దాదాపు 7,000 మందికి పైగా ఉద్యోగులు సేవలందిస్తున్న సచివాలయానికి 23 జిల్లాల నుంచి నిత్యం సందర్శకులు వచ్చిపోతుంటారు. సచివాలయంలో ఉద్యోగం అంటే సౌకర్యాల మధ్య పని అని అనుకోవడము సహజం. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం. నిత్యం రద్దీతో ఉండే ఈ కార్యాలయంలో తరచూ విద్యుద్ఘాతాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ భారీ ప్రమాదమే సంభవిస్తే నష్టం అంచనాకే అందదు. సచివాలయంలో పురాతన భవనాలైన జేకేఎల్ బ్లాకుల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ భవనాల కంటే దాదాపు దశాబ్దం తర్వాత నిర్మించిన డి బ్లాక్ లో 2009లో సంభవించిన విద్యుద్ఘాతంతో ఆర్థిక, అటవీ, ఐటీ శాఖకు చెందిన దస్త్రాలు, కీలక సమాచారం బూడిదైంది. అనేక కంప్యూటర్లు, సర్వర్లు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో నిక్షిప్తమై ఉండే సమాచారం తిరిగి రప్పించడం అసాధ్యమైంది. ఏ మేరకు సమాచారం నాశనమైందనే అంశాన్ని అధికారులు ఇంతవరకు స్పష్టం చేయలేదు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ప్రధానంగా బహుళ అంతస్తుల భవనం చుట్టూ భారీ అగ్నిమాపక యంత్రం తిరిగే విధంగా అవకాశం ఉండాలి. ఈ పరిస్థితి సచివాలయంలో కొన్ని బ్లాకులకే ఉంది. ముఖ్యమంత్రి ఉండే సి బ్లాక్ చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే అవకాశమే లేదు. బి బ్లాక్ ది అదే పరిస్థితి. ఏ, కే బ్లాకులకు కొంతమేరే సాధ్యం. వాహనం పూర్తిగా తిరగగల ఎల్, జే, డి, హెచ్ బ్లాకుల్లో అడ్డదిడ్డమైన పార్కింగ్ లో ఇబ్బంది సృష్టిస్తున్నాయి. సచివాలయంలో ఉండే అగ్నిమాపక శకటంపై విమర్శలు వచ్చాక ఆ స్థానంలో వేరే వాహనాన్ని పెట్టారు. ప్రమాదం ఎదురైతే క్షణాల్లో వందల ద్విచక్ర వాహనాలు తొలగించి అగ్నిమాపక యంత్రాలు పంపడం సాధ్యం కానిదిగా మారింది. ఇలా ఒక్కో బ్లాక్ లో ఒక్కో ఇబ్బంది. సచివాలయంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించకపోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. రాజధాని నడుబొడ్డున నెలకొని ఉన్న ఈ ప్రధాన కార్యాలయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నావులే అన్న రీతిలో వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి ఘటన ఇక్కడ జరిగితే అన్న ఊహే ముచ్చెమటలు పట్టిస్తోంది.